హస్తప్రయోగం చేసే వాళ్ళలో యోని అంటే అంగానికి అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రావు. యోనిలో పెట్టి అంగం యోనిలో పెడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంగానికి కలగవు. ఎందుకంటే దేవుడు యోనిలో అన్నీ అమర్చాడు. సాఫ్ట్ మజిల్స్ ఉంటాయి, అక్కడ ఎన్విరాన్మెంట్ పిహెచ్ వాల్యూ ఉంటుంది, రసాలు ఊడుతుంటాయి, అన్నీ అనుకూలంగా ఉంటాయి. దేనికి? అంగానికి అనుకూలంగా ఉంటాయి యోనిలో. అలా కాకుండా మనం హస్తం ప్రయోగించినప్పుడు ఏమవుతుందంటే, ఒకటి ఇక్కడ రఫ్ స్కిన్ ఉంది, రెండోది దీంట్లో రసాలు ఊడట్లేదు, ఇక్కడ టెంపరేచర్ లేదు, రఫ్ స్కిన్, పైగా యోని మన అంగానికి ఎంత బిగించుకోవాలో అంతే బిగించుకుంటుంది. కానీ మన చేయి ఉంటుంది కదా, బాగా టైట్గా బిగించేసి కొట్టుకుంటాం. మనం కొట్టుకోవటం వల్ల ఏమవుతుంది, అంగం వైపు వచ్చే రక్తనాళాలు చాలా సున్నితంగా ఉంటాయి. అవి కాటన్ బట్ట నీళ్ళల్లో వేస్తే ఎలా కుచించుకుపోతుందో, షింక్ అయిపోతుందో, అలాగే షింక్ అయిపోవడం జరుగుతుంది. ఆ షింక్ అయిపోతే ఏమవుతుంది, అంగం వైపు రక్త ప్రసరణ రాకపోవటం వల్ల అంగము ఉబ్బదు, గట్టిగా అవ్వదు, గట్టిపడదు. కాబట్టి దాంట్లో దోషం వచ్చినట్టే. దేనికోసం వచ్చింది అది? హస్తప్రయోగం చేయటం వల్ల ఆ పరిస్థితి మనకు వచ్చింది. ఎవడు హస్తప్రయోగం చేసినోడికి వాడు తప్పదు. ఇది హస్తంతో అంగానికి తరచు రాపిడి చేసినప్పుడు కొన్ని అనర్థాలు వస్తాయి. ఆ కాంప్లికేషన్ ఆర్టీరియోజెనిక్ ఈడీ. అంగం వైపు రక్త ప్రసరణ రాకపోవటం వల్ల అంగం పూర్తి గట్టిపడదు, సెక్స్ సవ్యంగా జరగదు. దీనికే ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటారు. మా యునానిలో వనమూలికలతో ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా కుచించుకుపోయిన మొత్తం రక్తనాళాలు మళ్ళీ క్లియర్ అయ్యేటట్టు యునాని మందులతో ట్రీట్మెంట్, లోకల్ అప్లికేషన్స్, కొన్ని తైలాలు ఉంటాయి, అలాగే ఓరల్ మెడికేషన్ ఉంటుంది. శాశ్వతంగా ఈ సమస్యతో ఆర్టీరియోజెనిక్ ఈడీతో మీరు బయటపడవచ్చు. ఏ సర్జరీ లేకుండా, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ సమస్యతో శాశ్వతంగా బయటపడవచ్చు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ మీరు చూశారు కదండి. ఇంటర్నేషనల్ లెవెల్, మీరు వరల్డ్ వైడ్ ఎక్కడున్నా కూడా నాతో మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు, లేదా నేరుగా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు.